చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంట్కి సంబంధించి కొత్త పద్ధతి పాటించనున్నారు ఇక నుంచి. మనందరికీ తెలుసు, సాధారణంగా భారతదేశంలో ప్రధానమైన అపాయింట్మెంట్లన్నీ గవర్నమెంట్ రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంటు ప్రభుత్వం రికమెండేషన్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే 2023 మార్చిలో సుప్రీంకోర్టు దీని గురించి స్పెషల్ డైరెక్షన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషనర్స్ అనేది అపాయింట్మెంట్ అనేది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి వాళ్ళు ఒక ప్యానల్ అపాయింట్ చేయాలి, దానికి ఒక సెలక్షన్ కమిటీ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మార్చి 2023లో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ ఆల్సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని. అండ్ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది, పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు, పార్లమెంట్ చట్టం చేసేంత వరకు నేను చెప్పిన ప్యానెల్ వర్తిస్తుంది అని చెప్పి. అయితే రాజ్యసభలో లోక్సభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ సంబంధించి బిల్లు పాస్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇది త్వరలో చట్టం రానుందనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023 ఇది పాస్ అయిపోయింది. ఇది 1991కి సంబంధించిన అపాయింట్మెంట్ చట్టాన్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ చట్టాన్ని పూర్తిగా సమూలంగా రిపీల్ చేసేస్తుంది. కొత్తగా చట్టం వచ్చేస్తుంది అనమాట. అంటే బిల్స్ పాస్ అయిపోయినాయి, నేడో రేపో ప్రెసిడెంట్ సంతకం అయిపోతే చట్టం వచ్చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్నికల కమిషనర్స్ని కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ని కానీ అపాయింట్ చేయాలంటే ఒక పద్ధతి బిల్లో చెప్తున్నారు. ఏంటి ఆ పద్ధతో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక సర్చ్ కమిటీ ఉంటుంది. ఈ సర్చ్ కమిటీలో యూనియన్ లా మినిస్టరు, 2 యూనియన్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు 5 నేమ్స్ సజెస్ట్ చేస్తారనమాట. 5 పేర్లు షార్ట్ లిస్ట్ చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ఇక్కడ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి నామినేట్ చేసిన యూనియన్ మినిస్టర్ ఉంటారు, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఒకవేళ కనుక లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనమాట. అయితే సర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన నేమ్స్లోంచే సెలక్షన్ కమిటీ అపాయింట్ చేయాలంటే కానక్కర్లేదు. సర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్లో లేని పేర్లు కూడా సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయొచ్చు. సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రెసిడెంట్ వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారనమాట. సో ఈ కొత్తగా 2023లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ బిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం చూస్తే రాబోయే సంవత్సరం అంటే 2024లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనిలో మనకి ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కూడా కొత్తగా జరగబోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అపాయింట్మెంట్ అంతా వాటి గురించి ఉంటుందన్నమాట ప్రస్తావన. ఆర్టికల్ 324తో పాటు ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ సంబంధించి 1991లో వాళ్ళ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చట్టం ఉంది. ఇప్పుడు దాన్ని రిపీల్ చేసేసారనమాట. అయితే ఎలక్షన్ కమిషనర్స్ తొలగింపు అంటే నిర్మూలన విషయంలో మాత్రం ఇంకా మార్పులు చేయలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా అయితే తొలగింపుకు గురవుతారో అదే పద్ధతిలో పార్లమెంటరీ తీర్మానం ద్వారా తొలగింపుకు గురవుతారు. ఇతర ఎలక్షన్ కమిషనర్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్స్ మీద తొలగింపుకు గురవుతారనమాట. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి ఎలక్షన్ కమిషన్ తొలగింపులో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమో పార్లమెంటరీ తీర్మానం ద్వారా, ఎలక్షన్ కమిషనర్స్ ఏమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కనుక ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే కమిషనర్స్ని తొలగించవచ్చు. ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అనే దాని మీద కూడా కోర్టులో కేసు ఉంది. భవిష్యత్తులో దీనిలో కూడా ప్యారిటీ రావచ్చు అనమాట.